అందరికీ నమస్కారం. స్పీడ్ ఉన్నోడు చాలా ఇంట్రెస్టింగ్గా టైటిల్ పెడుతున్నాం ఈ మధ్య. ఫస్ట్ భీమనేని గారి గురించి చెప్పాలి. నాకు ఆయనకున్న బంధం సుస్వాగతం. ఈరోజు ఆంధ్ర ఎక్కడికి వెళ్ళినా నేను మొనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు అనే ఒక డైలాగ్ ఆడియన్స్ నన్ను పిలుస్తుంటే దానికి కారణం ఆయన ఒకటే. ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. ఈ డైలాగ్ మీరు చెప్పాలని సెట్లో నాకు చెప్పినప్పుడు ఇది వర్క్ అవ్వదండి, ఏంటండి ఈ డైలాగ్ అని నేను అన్నాను. సరే ఒక్క డైలాగ్ నన్ను నమ్మి చెప్పండి సార్, మీకు తెలీదు ఆడియన్స్ గురించి అన్నాడు. ఆ తర్వాత కూడా సక్సెస్ మీట్లో చెప్పాను, ఆ సక్సెస్ అంతా ఆయనకే ఉండాలి. అంటే ఒక ఆడియన్స్ పల్స్ తెలిసిన మనిషి, చాలా చక్కగా చాలా హార్ట్కి దగ్గర సినిమాని తీసుకుని ఆయన చూస్తుంటే ఒక గోల్ కీపర్ గుర్తుకొస్తాడు నాకు. ఎవరిని ఏ డిపార్ట్మెంటు ఓ చిన్న మొక్క డైలాగ్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ఒక టైమింగ్ కానీ ఏది మిస్ అవ్వకూడదు, అన్నిటినీ చూస్తూ రిహర్సల్స్ చేయిస్తూ అంటే మాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. బట్ రిజల్ట్ చూసేటప్పుడు అది ఆయనకి ఆ సినిమా మీద ఆ వర్క్ మీద ఉన్న ప్రేమ, బాధ్యత. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. వండర్ఫుల్ ప్రొడ్యూసర్, బాగానే ఖర్చు పెట్టి సినిమా తీశారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సాయి, నాకు చాలా ఇష్టం సాయి అంటే. ఆయన మొదటి సినిమా అల్లుడు సీను శేషను, బెల్లంకొండ గారిని ఎప్పుడూ కొంచెం లౌడ్గా మాట్లాడుతూ బెదిరించే వాళ్ళు చూస్తున్నాం. బట్ సాయి వచ్చిన తర్వాత ఒక తండ్రిగా చూస్తున్నాం. ఇట్ వాజ్ నైస్ టు సీ బెల్లంకొండ. ఏ తండ్రికైనా కొడుకు రావాలని. బట్ సాయితో నేను మొదటి సినిమా కలిసేటప్పుడే మై హార్ట్ వెంట్ అవుట్ టు దిస్ బాయ్ బికాస్ బాగా చదువుకున్నాడు. ఒక సినిమా హీరో కావాల్సిన అన్ని విషయాలు, అది ఓన్లీ డాన్సు ఫైట్స్ కాకుండా వెరీ సెన్సిటివ్గా ఆలోచిస్తాడు. మంచి సినిమాల గురించి మాట్లాడతాడు. నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపడతాను ఆడితో మాట్లాడుతున్నప్పుడు. వెరీ స్మాల్ క్యూట్ మీనింగ్ఫుల్ సినిమాస్ గురించి మాట్లాడుతూ, సార్ నాకు అలాంటి సినిమాలంటే ఇష్టం, బట్ నేను కమర్షియల్ సినిమా చేయాలి, దట్ ఈస్ ద ప్రెషర్ ఆన్ మీ అండ్ దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు ప్రూవ్. అంటే ఒక థింకింగ్ యాక్టర్ ఉన్నాడు, మంచి కథ దొరకాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ మొదటి సినిమాలోనే అల్లుడు సీన్లోనే వినాయక్ గారి డైరెక్షన్లో హీ షోడ్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ విత్ అ స్కూల్ ఆఫ్ భీమనేని గారు డెఫినెట్గా చాలా గ్రూమ్ అయి ఉంటాడు. అండ్ ఐ హ్యావ్ లాంగ్ హోప్ ఆన్ దిస్ బాయ్ బికాస్ హీఈస్ అ లాంగ్ హార్స్. ఆయనకి ఎప్పుడు చెప్తాను నేను, ఎవ్రీ ఫిల్మ్ యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ బికాస్ యూ విల్ హ్యావ్ టు థింక్ టు స్టే. ఇవాళ నాగార్జున గారిని, వెంకటేష్ గారిని, వీళ్ళందరినీ చూస్తుంటే కంటిన్యూస్గా తపన పడుతూ దే హ్యావ్ ఆల్వేస్ పర్స్యూడ్ దేర్ డ్రీమ్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ పీపుల్ లవ్ యూ, ఎందుకంటే ఇంకా కొన్ని సినిమాలు ఇదే హానెస్టీతో చేస్తూ జనాలు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తూ మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. And I'm sure and I'm very proud of you. You are going to make your father very proud. And welcome to the club once again with the Speed Unnodu. And I wish them all the best. Thank you. Speed Unnodu. ఈ సినిమా చాలా బాగుంటుందని ప్రతి వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పొచ్చు. కాకపోతే నేను ఇందులో సిన్సియర్గా చెప్పే విషయం ఏంటంటే, మా అల్లుడు సీను మామూలుడు కాదు. నిజంగా స్పీడ్ ఉన్నోడు. తన సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చూస్తే రెండో సినిమాలో యాక్ట్ చేసినట్టు అనిపించదు. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడే చూశాను. తనలో ఆర్టిస్టిక్ టాలెంట్, దానికి తగినట్టు ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి కుర్రాడు సీను. ఈ సినిమాతో వరుసగా అతను విజయాలు సాధించుకుంటూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను పాటల గురించి మాట్లాడమన్నారు. ప్రమాణపూర్తిగా నాకు పాటలు నేను వినలేదు. విన్నప్పుడు చాలా బాగున్నాయండి పాటలు అని మాట్లాడితే బాగుండదు. కాబట్టి పాటలు బాగానే ఉండుంటాయని మనస్ఫూర్తిగా నేను ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఏ సినిమాకైనా రిపోర్ట్ మాకు గౌతమ్ రాజు గారు ఉన్నారు. ఆయన సినిమాలో ఏదైనా బాగుందనగానే ఇమీడియట్గా ఫోన్ చేసి అద్భుతంగా ఉంది సార్, చాలా బాగున్నాయి సార్ సీన్స్ అని ఆయన ఫోన్ చేసి చెప్తుంటారు. ఈ సినిమాకు కూడా నాకు అలా చెప్పారు. డెఫినెట్గా సీను విల్ బికమ్ one of the best heroes
among few heroes in Telugu film industry. Thank you very much. First, let me congratulate Seenu and wish you all the best. నేను బయట విన్నాను వాట్ అ హార్డ్ వర్కర్ ఆయన సీను ఈజ్. అండ్ ఇందాక ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు చెప్పారంటే జనరల్గా ఊరికే చెప్పరు, ఊరికే మనుషుల్ని పొగడరు. ఆయన డెఫినెట్గా ఏదో ఉంటుంది. అండ్ కోర్స్ ఆడియో చూశాను, డాన్సులు కానీ అండ్ లిటిల్ యాక్షన్ బిట్ ఐ సా, వెరీ నైస్. సీను, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ బెల్లంకొండ గారి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది అగ్రెసివ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు ఫీల్డ్లో. అండ్ నాగ చైతన్యంతో కూడా సినిమా తీశారు అప్పుడు. వాట్ ఇస్ ద నేమ్? తడాకా సినిమా తీశారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. చక్కటి సినిమా ఇచ్చారు నాగ చైతన్యకి. అండ్ సీను, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫాదర్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పీడ్ ఉన్నాడు. ఓన్లీ ఫ్యూ యంగ్ హీరోస్కి అలాంటి టైటిల్ కుదురుద్ది. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిలిం, ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీ ఈజ్, ద కైండ్ ఆఫ్ యాక్షన్ హీ షోన్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిలిం, సాంగ్స్లో కానీ ఫైట్స్లో కానీ, ద స్పీడ్ హీ షోడ్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిలిం అందరికీ తెలిసిందే. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ యాప్ట్ టైటిల్ ఫర్ హిమ్. అండ్ ఈ సినిమాలో ఒకటి యాక్షన్స్, సాంగ్స్, ఫైట్స్ కాకుండా ఇట్స్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్. చాలా మంచి ఎమోషన్స్ ఉన్న చిత్రం ఇది. అండ్ హీఈస్ ఫ్రమ్ ఆల్ ద రిపోర్ట్స్ వీ హియర్, హీ షోన్ సమ్ అవుట్స్టాండింగ్ స్కిల్స్ ఇన్ హిస్ యాక్టింగ్ డిపార్ట్మెంట్. సో యుల్ సీ రియల్ ఆల్రౌండర్ ఇన్ స్పీడ్ ఉన్నాడు from Srinivas this time. His dedication in his work is outstanding, and he's put all his training to full use in this film. And Bhimneni has extracted the best performance from him. So I wish him all the best, the whole team all the very best. You've got a very good film coming. All the best, Reenu. Take care. Thank you so much. స్పీడ్ ఉన్నవాడికి డైలాగులు స్పీడ్గా రాయలేదండి. బాగా ఆలోచించి ఎమోషను, ఫన్ వర్కౌట్ అయ్యేలాగా నేను డైరెక్టర్ గారి గైడెన్స్తో టోటల్గా కంటెంట్ పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే చాలా టైం తీసుకుని రాసాం. ఇంకా హీరో గారి స్పీడ్ గురించి చెప్పాలంటే టైటిల్ అంత పెద్దది పెడితే బాగోదని డైరెక్టర్ గారు స్పీడ్ ఉన్నవాడితో ఆపేస్తారు. స్పీడ్ ఉన్నాడు, టాలెంట్ ఉన్నాడు, హార్ట్ ఉన్నాడు, స్కిల్ ఉన్నాడు, ఇలా మొత్తం చాలా ఈ పోస్టర్ మొత్తం నిండిపోతుంది అనమాట ఆయన గురించి చెప్పాలంటే. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన తక్కువ సార్లు అయి ఉండొచ్చేమో కానీ బట్ హీ వాజ్ అ వెరీ 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 జెన్యూన్ పర్సన్. అండ్ ఐఎమ్ షూర్ బై నెక్స్ట్ ఇయర్ హీఈస్ గోయింగ్ టు బీ ఈవెన్ 10 times బిగ్గర్ హీరో. ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా డైరెక్టర్ గారు, నేను ఎన్నాళ్ళు నేర్చుకున్న ఇంగ్లీష్ మొత్తం మర్చిపోయేలా చేశారు. రీమేక్ సినిమా అంటే డిక్షనరీలో చూసిన ఇంగ్లీష్ మీనింగ్ అయినా ఇండస్ట్రీ మీనింగ్ అయినా మళ్ళీ షూట్ చేయడం అనుకునేవాడిని నేను. మళ్ళీ స్క్రిప్ట్ చేయడం అని చెప్పి ఆయన కంప్లీట్గా రీడిఫైన్ చేశారు. అండ్ ఎవ్రీబడి నోస్ యువర్ టాలెంట్ సార్. బట్ నేను ఒక ఆడియన్స్గా తెలుసుకున్న టాలెంట్ని మీతో పాటు పక్కన కూర్చొని మీ దగ్గర నేర్చుకొని మీరంటే ఏంటో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రికగ్నిషన్ యూ గేవ్ మీ. అలాగే నాకు రెఫరెన్స్ ఇచ్చిన వివేక్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మా గురువు గారు దశరథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. కమర్షియల్గా ఎంత ఆడుతుందో చెప్పగలిగే అంత ఎక్స్పర్టీస్ నాకు లేకపోవచ్చేమో కానీ డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని చెప్పగలిగే అంత అనుభవం అట్లీస్ట్ ఒక ప్రేక్షకుడిగా నాకు ఉందండి. ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పేరు ఏం పేరు? స్పీడ్ ఉన్నాడు. ఈ సినిమా హీరో పేరు? బెల్లంకొండ శ్రీనివాస్. సినిమా హీరో పేరు? శ్రీనివాస్ రెడ్డి. బెల్లంకొండ శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. 3 Sలు సెంటిమెంట్ ఎస్ అక్కడ. స్పీడ్ ఉన్నాడు. ఈ సినిమా February 5న విడుదల అవబోతుంది. మర్చిపోకుండా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా స్పీడ్ ఉన్నోడు టైటిల్కి తగ్గట్టుగా స్పీడ్గా రిలీజ్ అయ్యి స్పీడ్గా పెద్ద హిట్ అయ్యి స్పీడ్గా డబ్బులు వచ్చి మాకు స్పీడ్గా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పీడ్గా సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఒక వాడు చెప్పాలి, వాడు చెప్పిన తర్వాత నేను ఎక్స్ట్రా చెప్పొద్దు బాగోదు. మధునందన్ చెప్పిన తర్వాత ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ వచ్చి హీరో గారిని సార్ సూపర్ చేశారు సార్ డ్యాన్స్ అంటే, పక్కకు వచ్చి అందరు ఎవరు అడిగినా డ్యాన్స్ బాగా చేసావు అంటున్నారు, ఒక్కడు కూడా నా యాక్టింగ్ గురించి చెప్పట్లేదు ఏంటి అన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ఇంతే అంటారు, వచ్చి ఏం చేశారు సార్ అంటారు, మీరు డ్యాన్స్ అనుకుంటారు కానీ యాక్టింగ్ గురించి చెప్తారన్న గ్యారంటీకి. ఈ సినిమాలో అంత బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అందరికీ. సంతోషం మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకి, సభకు విచ్చేసిన అభిమానులు అందరికీ. స్పీడ్ ఉన్నోడు టైటిల్ స్పీడ్ ఉన్నోడు అయినా మా డైరెక్టర్ గారు అంత స్పీడ్గా తీయలేదండి. చాలా పద్ధతిగా ప్రతి ఫ్రేము ఆయన చాలా పక్కాగా, మరీ పర్ఫెక్షనిస్ట్ భీమనేని శ్రీనివాస్ గారు. ఎంతో ఒక కొత్త అనుభవం చేయడం. అట్లాగే సాంగ్స్ చూపించారు. ఆ ఒక్క సాంగ్స్ శ్రీనివాస్ గారు, సాయి శ్రీనివాస్ గారు ఎక్స్ట్రాడినరీగా ఆయన అంత హార్డ్ వర్క్ చేసి అంత డాన్స్ చూస్తుంటే ఆ ప్రెసెన్స్, ఆ డాన్స్ నేను చూసిన 3 పాటలు వేశారు. ఎక్స్ట్రాడినరీగా చాలా రిచ్గా తీశారు. స్పీడ్ ఉన్నోడు సుందరపాండ్యన్ అని సూపర్ హిట్ అయిన తమిళ పిక్చర్ని తెలుగులో చేయడం. ఆ ఫాదర్గా ప్రకాష్ రాజ్ గారితో ఒక సీన్ ఉంటుంది, అది అద్భుతం. గురుగారితో చేసిన ఆ సీను నాకు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఆ సీను ఆయనతో చేయడం పెద్ద హిట్ అవుతుంది స్పీడ్ ఉన్నోడు. ఎందుకంటే బయట ఏ షూటింగ్కి వెళ్ళినా ఈ సినిమా గురించే చెప్తున్నారు. చాలా పాజిటివ్ వైబ్ ఉంది. సాయి శ్రీనివాస్ గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి పుత్రోత్సాహం మరింత రెట్టింపు అవుద్ది ఈ సినిమా తర్వాత. భీమనేని గారికి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన భీమనేని గారికి ఇంకో సూపర్ డూపర్ హిట్ అనదర్ సినిమా అవుతుంది ఇది. ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా వారం క్రితం ఈ ఆడియో రిలీజ్ అయింది. అప్పుడు చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను. డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. ఎందుకంటే నాకు ఈ సినిమాని గురించి బాగా తెలుసండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సినిమా తమిళ వర్షన్ చూశాను. నాకు అంత బాగా నచ్చిన సినిమా ఇది. అలాగే డే టు డే డెవలప్మెంట్స్, మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా జరిగినటువంటి మార్పులు అన్నీ తెలుసు. ఒక్క షూటింగ్కి వెళ్ళలేదేమో కానీ తక్కినవన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. అలాగే వసంత్ ఇచ్చిన మ్యూజిక్, ది బెస్ట్ మ్యూజిక్. అట్లాగే సినిమా హీరో సీను, బెల్లంకొండ సీను ఫస్ట్ సినిమా డెఫినెట్గా సూపర్గా చేశాడు. తను సాంగ్స్, ఫైట్స్ అదరగొట్టేశాడు. అంతకు మించి ఈ సినిమాలో తనకి బాగా ఫ్లెక్సిబుల్ యాక్షన్ ఉండేటటువంటి క్యారెక్టరు దీనిలో చేశాడు తను. ఇన్ ఆల్ ది యాంగిల్స్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ బెస్ట్ యాక్టర్. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా చేశాడు అని చెప్పని తనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం గౌతమ్ రాజ్ గారు రిపీటెడ్గా చాలా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సినిమాతో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోలాగా పేరు తెచ్చుకుంటాడు శ్రీనివాస్ అని చెప్పి ఫీల్ అవుతున్నాను. అలాగే మా సీను పట్టిన పట్టు విడవడు. తనకి కావాల్సింది వచ్చేంత వరకు నసబెడుతూనే ఉంటాడు, సాధించుకుంటాడు. సో ఇలా ఈ సినిమాకి అన్నీ పాజిటివ్గా ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమాకి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ముందే కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ ఫిల్ము చాలా పెద్ద సక్సెస్ కాబోతుంది. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. భీమనేని సీను, అల్లుడు సీను, వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్పీడ్ ఉన్నాడు. చాలా అద్భుతమైన టైటిల్ ఇది. నిజంగానే బెల్లంకొండ సీను దగ్గర డాన్స్లో ఈ మధ్యకాలం ఇంత స్పీడ్గా నేను ఎక్కడ ఏ హీరో దగ్గర చూడలే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు విజయ్ హీరో అంత పర్ఫెక్ట్గా చేసేవాడు, స్పీడ్గా డాన్సర్లు కూడా కంగారు పడేవారు పక్కన డ్యాన్స్ వేయాలంటే. పర్ఫెక్షన్ చేసేవాడు అంత అద్భుతంగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి మన అల్లుడు సీను, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ముందు సినిమా రిలీజ్ అవ్వకముందు ఒకరోజు నాన్నగారు తీసుకెళ్ళి సాంగ్స్ చూపించినప్పుడు
నేను అనుకున్నా డెఫినెట్గా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడు. ఫైట్సు, డాన్సు, యాక్టింగు, హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీసు నీ దగ్గర ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ సాయిబాబా దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, మా డైరెక్టర్ సీనుకి అద్భుతమైన పేరు రావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్, అంటే రాజ్ కపూర్ ఉండేవాడు తెలుగు ఇండస్ట్రీలో, ఈయనే మాట్లాడు. అందుకు చాలా ధన్యవాదండి. ఇచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ, నటీనటులందరికీ నా నమస్కారాలు. దాసనారాయణరావు గారు పెద్ద ఆయన గురువు గారిని పని రాక్షసుడు అని అంటారు మామూలుగా. నవ్వుతారేంటండి? భీమనేని శ్రీనివాసరావు గారికి ఆ టైటిల్ ఆయనకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు పని రాక్షసుడు అంటే భీమనేని శ్రీనివాసరావు గారు. ఎంత పర్ఫెక్షన్గా ఉంటుందంటే అది స్పీడ్ ఉన్న టైటిల్ ఓకే అండి, మీ డైరెక్షన్ ఎంత రావు రమేష్ గారు అన్నట్టు పర్ఫెక్ట్గా అన్న ఏమండి ఇంకోటి చేద్దామండి. ఇంకొకటి సౌండ్ తగ్గింది, అది కొంచెం ఇంకోసారి చేయాలి. ఆ పక్కన మా గురువుగారు, కో డైరెక్టర్ గారు రామ్ గోపాల్ గారు ఇంకోటి చేసేయండి, పర్వాలేదు ఇంకోటి చేసేయండి, ఆయన వదలడు అని అందరి దగ్గర బ్రహ్మాండమైన అవుట్పుట్ రాబట్టుకుని, నేను నిన్న మ్యాంగనో సెంటర్లో చెప్పాను అనమాట. స్పీడ్ ఉన్నోడు, దమ్మున్నోడు బెల్లంకొండ సురేష్ గారు, ఆ ఇంట్లోంచి వచ్చిన స్పీడ్ ఉన్నోడు. ఆల్రెడీ అల్లుడు సీన్లో చేసాం, ఆ స్పీడ్ చూసాం. దీంట్లో పెర్ఫార్మెన్స్ సైడ్ ఆ స్పీడ్ చూపిస్తాడండి ఏంటనేది. ఆ డైలాగ్స్లో కానీ ఆ సీన్స్లో కానీ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది సినిమా అన్ని రకాలుగా. బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది, అలాగే డైరెక్టర్ గారికి. ఈ సినిమాలో మా రాజా రాలేదు ఈరోజు, ఎందుకో మరి. పోసాని గారిది నాది ఈ సినిమాలో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు, మాకు అలాంటి ట్రాక్ ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామంటే డైరెక్టర్ గారు. చక్కగా మంచి ట్రాక్ అది, ఆ పాట వింటేనే అసలు చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సినిమా ఎంటైర్ మీ ఆల్రెడీ నేను నిన్న మీతో ఫోన్లో మాట్లాడా. భీమినేని గారు ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, ఇంకా పెద్ద రేంజ్లో ఉంటారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన టీంకి ఉండాలి. అలాగే హీరో గారికి, మీకు, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రెస్పాన్స్ చూస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి సంబంధించిన క్రెడిట్ అంతా మన దర్శకులు భీమనేని గారికి చెందుతుంది. ఎందుకంటే ఆయన పర్ఫెక్షన్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కారు. ఆ కాంప్రమైజ్ కాకూడదు, నో కాంప్రమైజ్ అనే వర్డ్ ఏదైతే ఉందో అదే ఖచ్చితంగా రేపు ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణంగా నిలుస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే మీతో వర్క్ చేసి మీ దగ్గర నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా వసంత్ గారి గురించి చెప్పాలి సార్. ఇంత అద్భుతమైన పాట నా చేత రాయించి, కరుణాకర్ ఇంత మాస్ సాంగ్స్ కూడా రాయగలడు అని చెప్పేసి జనాలకు తెలిసేటట్టు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శ్రీనివాస్ గారు, ఈ పాటకి అసలైన ప్రాణం పోశారు మీరు. మీ స్టెప్స్తో ఎంత స్పీడ్గా ఉందో అంత స్పీడ్ స్టెప్స్ వేసి ఇంకా ఈ పాటని ఒక రేంజ్కి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఇది స్పీడ్ ఉన్నోడు సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, మంచి రెస్పాన్స్ ఉంది. రైటర్స్, సింగర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. మా డైరెక్టర్ గారు సినిమాని చాలా బాగా తీశారు. హీరో గారు చాలా బాగా చేశారు. నేను ఎక్కువ మాట్లాడలేను, సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను, సారీ. థ్యాంక్ యూ. ఈ మధ్య ఆడియో ఫంక్షన్లన్నీ దర్శక నిర్మాతల కన్నీటి ఫంక్షన్లుగానే జరుగుతున్నాయి. అవి ఆనంద బాష్పాలా తెలియదు, నిజంగానే బాధతో వచ్చిన కన్నీళ్ళు తెలియదు. కానీ ఇన్నాళ్ళు కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది ఈరోజు చాలా టఫ్ జాబ్ అయిపోతుంది. ఒక సినిమా చేయడం, బడ్జెట్లు పెరిగిపోవడం, మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోవడం, చాలా విషయాలు దీని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి.
వీటన్నిటికంటే ముందు మంచి కథ దొరకడం అనేది చాలా ఛాలెంజ్ అవుతుంది. అందుకోసమే చాలా సెలెక్టివ్గా టైం తీసుకుని 2 yearsకి 3 yearsకి ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో అలాగే సెలెక్టివ్గా చేసిన సినిమా ఇది. నాకు ఏం చెయ్యాలో తెలుసుకోవడానికి 20 years 25 years పడితే ఎలా చేయాలో తెలుసుకోవడానికి 30 years పట్టింది. సో మధ్యలో నిచ్చెన ఎక్కడం, కింద పడటం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడడం, ఇలా సాగుతుంది కెరీర్. లేదు, జనరేషన్ మారిపోతుంది, కొత్త వాళ్ళు వస్తున్నారు, మనకి సినిమా తప్ప ఇంకా వేరే ప్రపంచం తెలియదు, ఇంకా వేరే ప్రొఫెషన్ తెలియదు. డెఫినెట్గా మనం వచ్చిన పని ఏంటి, ఎందుకు వచ్చాం ఇండస్ట్రీకి, ఇది ప్రూవ్ చేసుకోవాలి. అన్ని హిట్లు ఇచ్చి ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన నేను మధ్యలో కొన్ని సినిమాలు తడబడ్డం, మళ్ళీ ఎందుకు అలాంటి సినిమాలు చేయలేను, నేను నా దగ్గర ఆ పొటెన్షియల్ లేదా అని ప్రశ్నించుకుంటే వచ్చిన సమాధానం స్పీడ్ ఉన్నోడు. డెఫినెట్గా ఈ సినిమా చాలా కాంటెంపరీగా ఉంటుంది. జరుగుతున్న మార్పులు, సొసైటీలో వస్తున్న చేంజెస్, టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు కానివ్వండి, అన్నిటినీ అప్గ్రేడ్గా ఉంటూ అప్ టు డేట్గా ఫాలో అవుతూ చేసిన సినిమా ఇది. చాలా ట్రెండీగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నా గత చిత్రాలతో పోల్చుకుంటే మంచి కథలు చేశాను, కానీ టెక్నాలజీ మీద, టేకింగ్ మీద, ప్రజెంటేషన్ మీద, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదనే చెప్పాలి. ఇంతకుముందు నా సినిమాల్లో మ్యూజిక్ బాగుంటుంది, కథ బాగుంటుంది, వాటికి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్రజెంటేషన్లో నావెల్టీని, గ్రాండియర్ని చూపించగలిగితే డెఫినెట్గా నేను ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కూడా కనెక్ట్ కాగలను అని ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను. ఈ అవుట్పుట్ డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యానో లేదో ఆడియన్స్ చెప్పాలి రేపు. పోతే ఇక ఈ అకేషను ప్లాటినం డిస్క్ అకేషన్ కనుక దీనిలో ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆడియో రిలీజ్ కాకముందైతే దీని గురించి మేము చెప్పాల్సి వచ్చేది. ఆడియో రిలీజ్ గురించి ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ మీరే ప్రత్యక్షంగా చూశారు. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ తర్వాత దీని రెస్పాన్స్ ఇంకా హ్యూజ్గా ఉంటుంది. ఈ ఆడియన్స్ రెస్పాన్సు, అలాగే ఈ ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నా కాన్ఫిడెన్సు. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా అవుట్పుట్ బాగా వచ్చింది. చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే ఈ సినిమాని 3 ఏళ్ల పాటు నాతో కష్టపడి ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తుల్లో వసంత్ ఒకడు, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు. సుడిగాడు మేము ఇద్దరం కలిసి పనిచేసాం. 2 years బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాం. అలాగే ఈ సినిమా కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది. వసంత్కి సుడిగాడు సినిమాతో రావాల్సిన క్రేజ్ కానీ అవకాశాలు కానీ రాలేదు. ఈ సినిమా డెఫినెట్గా దానికి డబుల్, ఇన్ని రోజులు అతను నష్టపోయింది ఫిలప్ చేసే సినిమా అవుతుంది. ఇది చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఫ్యూచర్లో మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఉంది ఇక్కడ. ఒకళ్ళిద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తప్ప నోటెడ్గా, కాన్ఫిడెన్స్గా మ్యూజిక్ ఇవ్వగలిగిన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ అని చెప్పాలి. డెఫినెట్గా ఆ గ్యాప్ను ఫిలప్ చేసే సత్తా వసంత్లో ఉంది. డెఫినెట్గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. ఇన్ని సంవత్సరాలు 25 years తను కష్టపడ్డాడు ఈ అవకాశం కోసం. ఈ అవకాశాన్ని, ఇచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్గా దీని అవుట్పుట్తో అతను బాగుండాలి, అతని ఫ్యామిలీకి ఈ సినిమా హెల్ప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెంకటేష్ గారికి, నాగార్జున గారు వచ్చి మా ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎవ్రీ డీటెయిల్ చాలా జాగ్రత్త చూసుకొని ఈ సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అలానే ఇవాళ ఫంక్షన్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మా వసంత్ గారిది.
వసంత్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. అది ఈ మధ్యన ఆడియో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. వసంత్ గారు మీసం తిప్పే రోజులు వచ్చాయి మీకు. ఆయన డెఫినెట్గా ఈ ఫిలిం తర్వాత చాలా ఆయన రీరికార్డ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. మ్యూజిక్తో ఈ ఫిలింకి ఎంత ప్లస్సో మీకు ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఈ ఫిలింతో ఆయన డెఫినెట్గా చాలా పెద్ద టాప్ టెక్నీషియన్ అవుతారు. ఇప్పుడు ప్లాటినం డిస్ఫంక్షన్ ఆయన వల్ల చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అలానే మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు ఈ సినిమాకి చాలా చాలా కష్టపడ్డారు. అలానే మా కెమెరామెన్ విజయ్ గారు, హీ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ కెమెరా. ఆయన కెమెరా వర్క్కి డెఫినెట్గా ఈ ఫిలింకి చాలా చాలా ప్లస్ అయింది. ఈ ఫిలింకి హోల్ టీమ్ అంటే అందరు మంచి పేరు తెచ్చుకోవాలని నేను కానీ 10 సినిమాలు చేసిన మా డైరెక్టర్ గారు భీమేని గారు కానీ ఆయన కూడా ఎంతో ప్యాషన్గా ఈ సినిమా చేశారో అన్నీ మీకు రేపు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. భీమేని గారు నిజంగా ఇంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్ 10 సినిమాలు చేసినంత ఇంత ప్యాషన్ ఉంటుంది ఆయనలో అని నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంత మంచి సినిమా మళ్ళీ నేను చేస్తానో లేదో కూడా తెలియదు, అంటే ఇంత మంచి స్క్రిప్ట్ వస్తుందో లేదో కూడా తెలియదు. నా రెండో సినిమాకి ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఫిలిం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇక ఈ సినిమా లిరిసిస్ట్ కూడా చెప్పాలండి, చంద్రబోస్ గారు, శ్రీమణి గారు అండ్ కరుణాకరణ్ గారు అందరూ చాలా బాగా ఇచ్చారండి ఈ సినిమాకి లిరిక్స్ కానీ అన్నీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలానే మా ఫైట్ మాస్టర్ రవివర్మ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ మా కొరియోగ్రాఫర్స్ కూడా చెప్పాలి, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ అండ్ రఘు గారు, నలుగురు చాలా చాలా బాగా చేశారు. ఆల్ ది కొరియోగ్రాఫర్స్ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. ఇంకా హోల్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.